మతంలో ఏది మూఢ విశ్వాసం, ఏది కాదు అని నిర్ణయించే అధికారం మాకుంది అని సుప్రీంకోర్టు వారు కేంద్రాన్ని మందలించారు. కాదు, అది చట్టం చేయాల్సినటువంటి అధికారం మాది, మేమే నిర్ణయిస్తాము అని కేంద్ర ప్రభుత్వం పరస్పరం వాదులాడుకుంటున్నారు. అయితే మతము అంటేనే విశ్వాసం. ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయి. అయితే మనము కోర్టుల్ని ధిక్కరించే అంత గొప్పవారం కాదు కాబట్టి, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే అంత వ్యక్తులం మనం కాదు కాబట్టి, మనం కేవలం కార్టూన్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని పరస్పరం దూషించుకుంటున్నట్లుగా వేసుకున్నాను. ఇప్పుడు పూర్తయిన బొమ్మ ఎదుటి వ్యక్తికి ఇట్లా వేలు చూపిస్తూ గట్టిగా అరుస్తున్నట్టుగా చేతిలో ప్లకార్డు పట్టుకొని నిలబడ్డాడు. ఇప్పుడు వేసే బొమ్మ కూడా చేతిలో ప్లకార్డు పట్టుకొని మరో చెయ్యి ఎదుటి వ్యక్తిని చూపిస్తూ గట్టిగా అరుస్తున్నాడు. ఇతను ఎదురుగా వంగిపోయి నిలబడ్డట్టుగా పోజు వేసుకున్నాను. ప్లకార్డు పైన ఏముందంటే దేవుడు ఉన్నాడు అని ఒక ఆయన ప్లకార్డు పట్టుకున్నాడు, దేవుడు లేడు అని మరొక ఆయన ప్లకార్డు పట్టుకున్నాడు. వీరిద్దరూ పరస్పరం అనుకుంటున్నటువంటి మాట ఏంటి అంటే, నీది మూఢ విశ్వాసం అని దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తి దేవుడు లేడు అని నమ్మే వ్యక్తిని అంటున్నాడు. మరి దేవుడు లేడు అని నమ్మే వ్యక్తి దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తిని ఏమంటున్నాడు? నీది మూఢ విశ్వాసం అని అంటున్నాడు. పరస్పరం ఇద్దరు కూడా ఒకే రకమైన మాటను అనుకుంటున్నారు. ఇది ఏదైనా విశ్వాసం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరి విశ్వాసాలు వారివి, ఎవరి నమ్మకాలు వారివి. ఎవరిని కూడా మనం తీసి పారేయడానికి లేదు. ఇక నా విషయానికి వస్తే నేను దేవుడిని నమ్ముతాను. ఈ కార్టూన్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.